హిందూ రాజుల యొక్క చరిత్రలు చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయినాయి. అదే సందర్భంలో హిందువుల ఓటములకు సంబంధించిన చరిత్రను మాత్రం రాసుకొచ్చారు కానీ హిందూ రాజులది ఇతర రాజుల యొక్క గొప్పతనాన్ని రాసుకొచ్చారు కానీ మన చరిత్రలో మన వీరులకు సంబంధించింది లేదు. బట్ అట్లాంటి హైందవ స్వరాజు వీరుల పరాక్రమం చరిత్రలో ఒకటి. 1737 మార్చి 28 బాజీరావు నేతృత్వంలో విదేశీ ఆక్రమణకారుల పాలిస్తున్న ఢిల్లీని జయించారు. త్రియంబక్రావు మరణం తర్వాత మరాఠాలకు వ్యతిరేకంగా బంగాష్ కూటమి విచ్ఛిన్నమైంది. మొఘల్ చక్రవర్తి అతన్ని మాల్వా నుండి పిలిపించి జైసింగ్ టూని మాల్వా గవర్నర్గా నియమించాడు. అయితే మరాఠా అధిపతి హోల్కర్ 1733లో మాన్సౌర్ యుద్ధంలో జైసింగ్ను ఓడించాడు. మరో 2 యుద్ధాల తర్వాత మొఘలులు మరాఠాలకు మాల్వా నుండి చౌత్ రూపంలో 22 లక్షలకు సమానమైన మొత్తాన్ని వసూలు చేసి హక్కుని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మార్చి 4, 1736న కిషన్గఢ్లో బాజీరావు మరియు జైసింగ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. జైసింగ్ చక్రవర్తిని ఆ ప్రణాళికకు అంగీకరించమని ఒప్పించాడు మరియు బాజీరావుని ఆ ప్రాంతానికి డిప్యూటీ గవర్నర్గా నియమించారు. బలహీనమైన మొఘల్ చక్రవర్తిని లొంగదీసుకోవడానికి ఇదే మంచి సమయమని జైసింగ్ బాజీరావుకు రహస్యంగా తెలియజేసినట్టు చెప్తారు. పీష్వా 1736 నవంబర్ 12న 50,000 అశ్విక దళ సైన్యంతో పూణే నుండి మొఘల్ రాజధాని ఢిల్లీ వైపు కవాతు ప్రారంభించాడు. మరాఠా సైన్యం ముందుకు వస్తోందని తెలుసుకున్న మొఘల్ చక్రవర్తి సాదత్ అలీ ఖాన్ వన్ని ఆగ్రాకు వెళ్లి ముందుకు సాగడాన్ని ఆపు చేయమని కోరాడు. మరాఠా అధిపతులు మల్హర్రావు హోల్కర్, విదోజీ బులే మరియు పిలాజీ జాదవ్ యమునా నదిని దాటి దోయబ్లోని మొఘల్ భూభాగాలను గెలుచుకున్నారు. మల్హర్రావు హోల్కర్ గ్వాలియర్ సమీపంలో బాజీరావు సైన్యంలో చేరాడు. మరాఠాలు దక్కన్ని వెనక్కి తగ్గారని భావించి సంసం ఉద్ దౌలా, మీర్ బక్షి మరియు మహమ్మద్ ఖాన్ బంగాష్లు సాదత్ అలీ ఖాన్లోని మధుర్లోని సంసం ఉల్ దౌలా గుడారంలో విందుకు ఆహ్వానించారు. విందు సమయంలో బాజీరావు మరియు మేవాటిల కొండ మార్గం వెంట నేరుగా ఆగ్రా టు ఢిల్లీ మార్గాన్ని తప్పించి బయలుదేరి ఢిల్లీలో ఉన్నారని అతనికి తెలిసింది. మొఘల్ సైన్యాధికారులు విందు నుండి బయలుదేరి రాజధానికి బయలుదేరడం ప్రారంభించారు. బాజీరావు పురోగతిని ఆపడానికి మొఘల్ చక్రవర్తి మీర్ హసన్ ఖాన్ కోకా నేతృత్వంలో సైన్యాన్ని పంపాడు. 1737 మార్చి 25 జరిగిన ఢిల్లీ యుద్ధంలో పూణే నుండి బయలుదేరి వెళ్లిన 50,000 సైన్యం కలిగిన హైందవి స్వరాజ్ సైనికులు 1,07,000 మంది స్థానికంగా వారి స్థలంలో ఉన్న మొఘల్ దళాలను ఓడించారు. ఢిల్లీపై బాజీరావు దాడి ఎంత ధైర్యంగా జరిగిందంటే మొఘల్ కమాండర్లు లేదా మొఘల్ నిఘా వర్గాలు అతని కథల్ని అర్థం చేసుకోలేకపోయాయి లేదా అంచనా వేయలేకపోయాయి. ఈ విధంగా అతను యుద్ధంలో గెలిచాడు.